తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే
55 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. ఫోన్ ఇన్లో చూద్దాం. రాములు చెప్పండి. శ్రేయ, ముఖ్యంగా తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పొచ్చు. తెలంగాణ సర్కారు కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని పట్టుదలతో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తనను అంటే కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అట్లా మొత్తానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ మాటల యుద్ధం ఏదైతే జరుగుతుందో దాన్ని ఈరోజు కార్యాచరణలోకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కార్ రేస్ కు సంబంధించిన ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి మనందరికి తెలిసిందే. అట్లాగే ఈ విషయంలో తనను అరెస్ట్ చేయడం కోసం కాంగ్రెస్ సర్కార్ అట్లాగే గవర్నర్ ఆమోదం కోసం కూడా వెళ్ళడం జరిగింది. అట్లా గవర్నర్ ఆమోదం కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ను ఏ క్షణానైనా అరెస్ట్ చేయాలనేది కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఆలోచనలో ఉంది అనేది చెప్పొచ్చు. మొత్తానికి ఇక ఈ అంటే లేదా శుక్రవారం లేదా శనివారం ఈ 2 రోజుల్లో మొత్తానికి కేటీఆర్ ను ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అట్లాగే ఇదే విధంగా చూసుకుంటే కేటీఆర్ కి సంబంధించి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా టిఆర్ఎస్ ప్రభుత్వానికి గత సంవత్సర కాలంలో మొత్తానికి ఒక మాటల యుద్ధం జరుగుతుంది. ఎక్కడైనా జరిగిన అభివృద్ధికి సంబంధించి చూసినా లేదా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన కానీ కేటీఆర్ ఎక్కడికక్కడ విమర్శన చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఈ కార్ రేసులకు సంబంధించిన ఎవరి అనుమతులు లేకుండా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నారో ఆ టైంలో కేటీఆర్ ఒక మాట సూచనతో ఇచ్చిన దాన్ని అమలు చేసినట్లు తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలనేది ఎట్లా డబ్బులు రిలీజ్ చేశారు, ఏ విధమైన సంబంధించిన డబ్బులు వెళ్ళాయి అనేది మొత్తానికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాల్సిన ఉంది. కాబట్టి దీనిలో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది. రాములు రీసెంట్ గా అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేసి జైలు వరకు తీసుకెళ్లారు. మరి కేటీఆర్ ని ఎన్ని రోజుల్లో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది? శ్రేయ, ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు అంటే సమయం అనేది మన చేతుల్లో లేదు. ఎవరు ప్రభుత్వం అనేది ఎవరిని అరెస్ట్ చేస్తున్నది కోర్టుకు సూచిస్తుంది. మొత్తానికి కోర్టుకు సంబంధించింది ఇది. అరెస్ట్ చేసే వరకు పోలీసు ఆధ్వర్యంలో ఉంటది. అది కోర్టుకు సంబంధించిన విషయంలో ఎప్పుడు ఎన్ని రోజులు ఉండాలి, ఎట్లా ఏంటి అనేది మొత్తం కోర్టు పరిధిలో ఉంటది, పోలీసు పరిధిలో ఉంటది. కాబట్టి ఈ అల్లు అర్జున్ కి సంబంధించింది పరిశీలన చేసినప్పుడు అల్లు అర్జున్ కోర్టు జైలు వరకు వెళ్ళి రావడం జరిగింది. అంటే మొత్తానికి ఈ రోజు రాజకీయం అనేది చూస్తే ఎవరినైనా సినిమా హీరోలైనా సరే ఎంత పెద్ద లీడర్ అయినా సరే కాంగ్రెస్ లో మేము అరెస్ట్ చేసి తీరుతామనేది రేవంత్ రెడ్డి తప్పు చేసిన వారికి ఎంతటి వారైనా శిక్ష వేయడం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి సర్కారు కార్యాచరణ రూపంలో తెలుస్తుంది. అట్లాగే ఈ కేసుకు రాములు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కదలికలు చేపట్టబోతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ కి సంబంధించి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది, బలంగా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయి.
అంటే కేటీఆర్ ఈరోజు కేసీఆర్ ఎవరైతే ప్రతిపక్ష హోదాలో ఉన్నారో కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తన అక్కడే ఫామ్ హౌస్ లో ఉండడంతో ఈరోజు తండ్రి పాత్ర కొడుకు వ్యవహరిస్తున్నాడు అనే చెప్పొచ్చు. ప్రతిపక్ష పాత్ర కేటీఆర్ వ్యవహరిస్తున్నాడు. కాబట్టి కేటీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి క్రియాశీలకమైన నాయకుడుగా, క్రియాశీలకంగా పార్టీని నడిపిస్తున్న నాయకుడుగా ఏదైతే ఉందో దీన్ని కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. శ్రేయ, థ్యాంక్ యూ రాములు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి అనుమతించాలని గత నెల గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ 4 రోజుల క్రితం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదు చేయాలంటూ 3 రోజుల క్రితం ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు.